టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మనకి మీనంలో రాహువు, కుంభంలో శని, తర్వాత కుజ గురులు వృషభ రాశిలో, కర్కాటకంలో రవి శుక్రులు, ఆ తర్వాత కన్యలో కేతువు, ఈ బుధుడు సింహరాశిలో ఉన్నాడు. మొత్తం ఈ వారం మరి వీటి గ్రహాల ఆధారంగా మనకి మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అన్ని రకాల సొంత పనులు చేసేటటువంటి వాళ్ళకు కూడా ధన ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళిద్దరికీ కూడా జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్, తర్వాత బోనస్లు, టీఏలు, డిఏలు ఇలాంటివి ఏవైతే చిన్న ఇతర బెనిఫిట్స్ ఉన్నాయో ఇద్దరికీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ విరమణ చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి ప్రభుత్వం మరి ఇచ్చివేయడం జరుగుతుందన్నమాట. జాగ్రత్తగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బ్యాంకుల్లో చక్కగా దాచుకొని ఈ డబ్బుల్ని మళ్ళీ వాటి పైన లోన్లు తీసుకొని పిల్లలకి సర్దేసి వాళ్ళకి ఏం లేకుండా చేసుకుంటారనమాట ఈ మేషరాశి రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్. అలాగే మనకి ఈ విద్యార్థులు మనం చూసుకోవాలా. ఈ వర్గం ఏం చేస్తుందంటే బాగా చదువుతుంది. మరి మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మంచి సీట్లు, మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ కోసం వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్తారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలు వాళ్ళు పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా వేసి చక్కటి ఆదాయాన్ని తెచ్చుకుంటారు. అప్పులన్నీ కూడా చేసినటువంటి అప్పులు రాశి వాళ్ళంతా కూడా తీర్చేస్తారు. ముఖ్యంగా రైతులు తమ అప్పులు తాము తీర్చేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క మహిళలు దగ్గరకు వచ్చేసరికి మహిళలకు చాలా మనశ్శాంతి అనేటటువంటిది మేషరాశి వారికి లభిస్తుంది. మేము చాలామంది మహిళలు ఇంట్లో పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు వాళ్ళు కొంతమందికి పాపం ఇళ్ళు దగ్గర ఉంటాయి, కొంతమందికి ఆఫీసులకు దూరంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి కొంచెం మాకు ఇంటికి దగ్గరగా ఉన్న ఉద్యోగాల్లో వస్తే బాగుండు, లేకపోతే మాకు ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోరికలు తీరడం కోసం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మరి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి మరి ఈ హీరోలు, హీరోయిన్లు వీళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. మిగతా ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా పికప్ అవుతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే శుక్రుడికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆ తర్వాత ఈ యొక్క తెలుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ బయట దేవాలయంలో కానీ దానం చేయాలి. ఈ విధంగా దానం చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి శుక్రుడికి ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ, జపము, అర్చన, హోమము ఇవన్నీ కూడా చేసుకోవాలి. కమలాత్మిక హోమం దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక హోమాన్ని మీరు జరిపించుకున్నట్లయితే మీ కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. వృషభ రాశి. ముందుగా మనకి ఈ యొక్క ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఈ వారంలో చూద్దాం. మీనంలో రాహువు, కుంభంలో శని, కుజ గురులు వృషభంలో, తర్వాత బుధుడు సింహంలో, రవి శుక్రులు మనకి కర్కాటకంలో, కేతువు కన్యలో ఉండడం జరిగింది. శని వక్రించున్నాడు. కాబట్టి మనకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో ఉన్నటువంటి కుజ గురుల దీనివల్ల ఆ సంయుతి వల్ల వీళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మైనర్గా అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కొంచెం ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. జీతభత్యాలు పెరగవు. మరి ఈ యొక్క వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. మరి అరువులు ఇవ్వద్దు, అరువులు ఇచ్చినట్లయితే వాళ్ళకి మీకు మళ్ళీ తిరిగి రావు. తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు
ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మనకి యాజమాన్యాలు గుర్తించి వాళ్ళకి చక్కగా జీతభత్యాలు పెంచడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు కోరుకున్న చోట్లకి వీరికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రాజకీయ నాయకులు కూడా చాలా చక్కగా ముందంజలోకి వెళతారు. చక్కగా అనుకున్నవన్నీ కూడా సాధించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వృత్తిలో బ్రహ్మాండంగా మీరు ఉంటుంది. మరి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది అనమాట. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అలాగే వీళ్ళు కోరుకున్నటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కళలన్నీ కూడా పండడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కుటుంబ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క మేనమావల నుంచి మీకు కాస్త తలపోట్లు రావడము, అలాగే మీకు రావాల్సినటువంటి మీ అమ్మగారికి రావాల్సినటువంటి ఆస్తులకి మీ మేనమామలను అడ్డు వేడేసేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని, తర్వాత ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు కరెక్ట్గా తెల్లవారుజామున 5 గంటలకి దానం చేయండి. మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటి శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ లేదా విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి దేవత అయినటువంటి మనం ఏం చేయాలంటే భువనేశ్వరి అమ్మవారి యొక్క అర్చన ద్వారా మీరు హోమం మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి దాన్ని మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ముందుగా ఈ వారంలో గ్రహస్థితిగతులు మిథున రాశి వారికి ఎక్కడున్నాయంటే మేనంలో రాహువు, శని కుంభంలో, తర్వాత ఈ యొక్క వృశ్చికంలో కేతువు, మరి వృషభంలో కుజ గురులు, రవి శుక్రులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ మిథున రాశి వారికి ఏమవుతుందంటే ఈ కుజ గురులు ఇద్దరు కూడా మరి ఈ వ్యయస్థితిగతులు అవడం వలన ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళరు. వాళ్ళకి రేట్లు కూడా ఇంకా ఎక్కువగా రావన్నమాట. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కనుక అమ్మినట్లయితే ఈ మిథున రాశి వారికి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ గురుడు మరి వ్యయస్థితిగతుడు అవడం వల్ల తీర్థక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి వెళ్ళడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఎక్కేటటువంటిదిగా అవకాశం ఉంది. అలాగే కోర్టుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శని మరి భాగ్యస్థితిగతుడై ఉండడం వలన అనేకమైనటువంటి విజయాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వేసుకుంటారు. కష్టపడే కొద్దీ పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా కష్టపడే కొద్దీ వీళ్ళకి ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళుతున్నారు. ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవు. అయితే ఆర్థిక సమస్యలు అనేటటువంటివి మిథున రాశి వారికి ఉంటాయి. అది ప్రతి రాశికి ఉంటుంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. అయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సేల్స్ అండ్ సర్వీసులు, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మరి వీళ్ళంతా కూడా మీకు చక్కగా అవకాశాలు ఇవ్వడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వారి మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి చక్కగా ప్రశాంతత అనేది లభిస్తుంది. మరి ఎంతకాలం భర్తలతో దెబ్బలాటలు, గొడవలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, కుటుంబంలో ఆడబడుచులు, అత్తగారులపైన దెబ్బలాటలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అమ్మయ్య వీళ్ళు పీడ పోయింది అని చక్కగా ఆనందంగా వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి మంచి టైం అన్నమాట. చాలా సంతోషంగా ఉంటారు మిథున రాశి వాళ్ళు అడ్డు తొలగలు పోయినాయి అని చెప్పి.
అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి రెమెడీస్ ఏంటంటే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత చిత్రవర్ణ అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే ఆ తర్వాత చక్కగా ధూమావతి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఆ విధంగా కేతువుకి మీరు ఏం చేయాలి, గణపతికి ఆరాధన చేయాలి. గరిక గడ్డితో మీరు ఆ గణపతి ఓం గం గణపతయ్య నమః అనే ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి. ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి గ్రహస్థితి అంటే, జన్మంలో రవి శుక్రులు అలాగే బుధుడు మరి సింహరాశిలో, తర్వాత కేతువు మరి 3వ ఇంట, మరి అలాగే ఈ యొక్క అష్టమంలో శని, భాగ్యంలో ఈ యొక్క రాహువు, మరి లాభంలో చక్కగా కుజ గురులు ఇద్దరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగామైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎంతకాలం అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడిప్పుడే పూర్తి కావడం అనేటటువంటిది వారంలో జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడా పూర్తిగా మీరు చక్కగా చేసుకుంటారు. వాహన యోగాలు వస్తాయి, మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. కొంతమంది వజ్రాల వేటకు వెళ్తారు, వజ్రాలు ఇప్పుడు దొరుకుతున్నాయండి మేము వెళ్ళొచ్చు అండి అని, అటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి ఉద్దేశం వాళ్ళు వెళ్ళండి. కర్నూలు, ఆదోని జిల్లాల్లో మీకు చక్కగా మొదటి వర్షం జల్లు వచ్చినప్పుడు దొరుకుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి. ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట వేస్తారు, లాభాలు బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా. అలాగే వాహనాలు లేనటువంటి వాహనాలు కొనడం వల్ల తీర్థయాత్రలు ఆ వాహనాలపైన వెళ్ళడం అనేది జరుగుద్ది. విద్యార్థులు విద్యలో వెనకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ వీటిలన్నిటిలో కూడా మరి మీ ఇంట్లో వాళ్ళు చేసినటువంటి పెళ్లి సంబంధాలను చేసుకుంటారు. దాంతో అడ్జస్ట్ కాకుండా మేము అటు వదిలేక ఇటు కాపురం చేయలేక ఇట్లా సతమతం అవుతూ ఉంటారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కోర్టు సమస్యల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో కేసులు వేశారు మీరు, అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి రన్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మరి ఈ కర్కాటక రాశి మహిళలకి మీరు కోరుకున్న చోట్లకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఏదో ఒక రకంగా అనుకున్నది సాధించాలి అనేటటువంటి పట్టుదలతో మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ప్రతి పని కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి ట్రయల్తో మీరు కేవలం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే మీరు సక్సెస్ కారు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనము ఈ శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు మినుముల్ని అలాగే నల్ల నువ్వుల్ని మీరు ఏం చేయాలంటే నల్ల నువ్వులు వేసుకోండి లేదా మినుములు వేసుకోండి. దీన్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ దానం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. సింహరాశి. మరి సింహరాశి వారి యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఈ యొక్క రాహు మీన రాశిలో, శని వక్రించి కుంభరాశిలో, కుజ గురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు మీకు సింహరాశిలో, అలాగే కన్యలో కేతు గ్రహాలు ఉన్నాయన్నమాట ఈ వారం. మరి వీటి రీత్యా ఈ వృత్తి ఉద్యోగ విషయాల్లో సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి తిరస్కారాలు కూడా సబార్డినేట్స్ వల్ల అవమానాలు ఏమి కూడా జరగవు. మరి ఆదాయం అనేటటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క కమ్యూనిటీలో సెక్రటరీస్గా ఉండడం లేకపోతే ఇంకొకటిగా ఉండడం అనేటటువంటివి చేస్తారు. అయితే మీరు చక్కగా చేసుకునేటటువంటి ఉద్యోగాలని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని సడన్గా రాజీనామా
చేసి చక్కగా మీ యొక్క తెలిసిన వాళ్ళతోనో, ఫ్రెండ్స్‌తోనో లేదా మీ బంధువర్గం వాళ్ళతోనో మీరు పందెంలో ఆ డబ్బు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేయడం, ఆ తర్వాత వాళ్ళు మీకు హ్యాండ్ ఇవ్వడము, ఇటు ఉద్యోగం వల్ల కలిగినటువంటి బాధ వల్ల ఈ ఉద్యోగం పోగొట్టుకొని బాధపడుతూ ఉండేటటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి కనబడుతుంది. కాబట్టి ఈ సింహ రాశి వారు ఈ వారం చాలా రాటుదేలుతారు, ప్రాక్టికల్గా మారుతారు, అనుకున్నవన్నీ కూడా సాధించాలి అని చూస్తారు. ఆదాయంలో తగ్గుదల లేదు, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చక్కగా చదువుతారు. అయితే మీకు భార్యతో గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వితండ వాదాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో కూడా, కాబట్టి జాగ్రత్తగా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టడం ద్వారా అధికమైనటువంటి స్ట్రెస్సు, మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు చేసినటువంటి అప్పులని అంతటినీ కూడా బ్రహ్మాండంగా తీర్చేస్తాడు. అలాగే చక్కగా ఈ యొక్క మనకి ఈ సింహరాశి వాళ్ళకి మనకి ఈ పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపము, తర్వాత రాహు జపము చేసుకోండి. శని స్తోత్రాలు, రాహు స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, రాహుకి ఆవు పేడ రంగు కిలోంపావు ఇద్దరిని కలిగి శనివారం నాడు ఉదయం 8 గంటలకి కానీ ఆ దానం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారిని కానీ బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, మేనంలో మరి రాహువు, శని కుంభంలో వక్రించున్నాడు. అలాగే కేతువు కన్యా జన్మంలో ఉన్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నాడు. తర్వాత రవి, శుక్రుడు లాభంలో ఉన్నారు. అలాగే కుజ, గురులు మరి వృషభ రాశిలో ఉన్నాడు. దీని ద్వారా ఈ కన్యారాశి వారి యొక్క జాతకం మనం మెరుగుపడుతుందని చెప్పాలా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా రెణింపు కనబడుతుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త మిత్రులతో మీకు పరిచయాలు, కొత్త ఆఫీసుల్లో ఉద్యోగాలు అంతా కూడా మొత్తం సంతోషమయంగా ఉంటుందన్నమాట జీవితం. అలాగే భర్తతో మరి కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి గొడవల్లోకి జీవిత భాగస్వామితోనూ, వ్యాపార భాగస్వామితోనూ గొడవలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బాధను మీరు తప్పించుకొని చక్కగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే మానసిక బాధ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల అవనండి, తొందరపాటు మాటల వల్ల మీరు ఆప్తుల్ని ఈ వారంలో మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో మీకు చక్కటి లాభాలు కలిసి వస్తాయి. మీ అత్తగారి తరపు, మీ భార్య తరపు మీకు ఇవ్వాల్సినటువంటి కట్నం అవనండి, అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి పనులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మీకు పూర్తి అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక స్త్రీ వలన, ముఖ్యంగా స్త్రీ బాస్ అవడం వల్ల, లేకపోతే స్త్రీ వల్ల మీకు లాభాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి లాభాలు అనేటటువంటి చక్కగా వస్తాయి. తర్వాత ఈ యొక్క గురుడు కూడా మీకు మరి టీచర్లకి, ప్రొఫెసర్లకి వీళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది. ఈ యొక్క పండితులందరికీ కూడా సన్మానించబడతారు. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మరి ఈ యొక్క రైతులకు మాత్రం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని ఇంకా వాళ్ళు తీర్చలేరన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఈ కన్యా రాశి వారి జీవన స్థితి కొంచెం మిశ్రమదాయకంగా ఈ వారం ఉంటుంది. అయితే దీనికి రెమెడీస్ ఏమిటంటే, చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం ఏం చేయాలా, శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే చక్కగా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పద్మాలకి మీరు చక్కగా కుంకుమార్చన వేసుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం అద్భుతంగా మీకు మారిపోతుంది. తులారాశి.
ఈ వారం తులారాశి వారి యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మీనంలో రాహువు, కుంభంలో శని, కేతువు కన్యలో, బుధుడు సింహంలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, మరి అలాగే ఈ యొక్క కుజ గురులు వృషభ రాశిలో ఉండి చక్కటి ఫలితాలని తులారాశి వారికి ఇస్తున్నారు. ఈ తులారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాల ప్రభావం వలన చక్కగా వద్దంటే అప్పులు మీకు తులారాశి వాళ్ళకు వస్తాయి. అప్పులు తీసుకోండి, చక్కగా వ్యాపారాలు డెవలప్ చేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చేయాలన్నటువంటి కసి పెరుగుతుంది. రొటీన్ ఉద్యోగం చేస్తున్నారు, ఏదో జీతం వస్తుంది, ఏదో ఒకటి చేయాలా, ఇల్లు కట్టాలా అని ఇలా రకరకాలుగా ఏవో ఒకటి ఆలోచనలు వస్తున్నాయి. మీ ఆలోచనలకు తగ్గట్టుగానే సమస్యలు కూడా మీకు వస్తున్నాయి అన్నమాట. డైరెక్ట్గా ఇల్లు కట్టుకోకుండా గోతులో ఉన్న ఇండ్లు, ఒక 10 లారీల మట్టి వేయాలా, మీది ఇలాంటివి అనమాట. ఆ తర్వాత మీరు మట్టి వేద్దాం అనుకుంటే ఎదురింటోళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేయాలి. ఇలా లింక్డ్ పనులన్నీ కూడా ఉంటాయన్నమాట. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి తులారాశి వారికి రావు. ఉన్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవాలా. భర్తల ఆరోగ్య పరిస్థితులు అనేటటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలా. కొంచెం ఆందోళనకరంగా భర్త యొక్క ప్రవర్తన, భర్త యొక్క ఆరోగ్యాలు కొంతమందికి ఈ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే రాహు యొక్క గ్రహ ప్రభావం వలన రాజకీయాల్లో మంచి రాణింపు ఉంటుంది. చక్కగా ముందుకుని దూసుకొని వెళ్ళిపోతారు. అలాగే చంచలత్వము అనేటటువంటిది ఈ వారం మీకు వస్తుందన్నమాట. లాభంలో మన ఉన్నటువంటి ఈ యొక్క బుధ గ్రహ ప్రభావం వలన అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. చాదస్తం మీకు పెరిగిపోతుంది. పూజలు పునస్కారాలు పేరిట గుళ్ళు గోపురాలు అనేటటువంటివి జనాలను వేసుకొని తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఈ వారం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అతి నిద్ర, ఎక్కువ నిద్ర పగలు రాత్రులు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏసీలు లేకుండా పడుకోండి, అస్తమాను కాఫీలు తాగండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటున్నారో ఆ విధంగా మనము గ్రహాలను కూడా కొన్ని పూజలు, చిన్న చిన్న రెమెడీస్తో మనము ఇవి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోం పావు శనగల్ని, తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేయండి. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి చక్కగా. మరి అలాగే నిర్గుణ పాదుకుల దర్శనంని మీరు చక్కగా గాణగాపురంలో చేసుకోవాలా. అలాగే ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః అనేటటువంటి మహామంత్రంతో దత్తాత్రేయ స్వాముల వారికి పూజ చేసుకోవాలా. ఈ విధంగా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం అధికమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. వృశ్చిక రాశి ఈ వారం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, వృశ్చిక రాశి వారికి శని వక్రించి కుంభంలోను, రాహువు చక్కగా మీనంలోను, ఆ తర్వాత కేతువు కన్యలోను, బుధుడు సింహంలోను, రవి శుక్రులు ఇద్దరు కర్కాటకంలోను, కుజగురులు ఇద్దరు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీకు పూర్తవుతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు. మరి అలాగే ఉప్పు చేపల వ్యాపారము, తర్వాత ఈ యొక్క సెంట్ల వ్యాపారము, ఫార్మాస్యూటికల్ పౌడర్సు, గార్మెంట్సు, బట్టలు, ఇతర పచ్చళ్ళ వ్యాపారము, ఇలా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అన్ని వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టతరమైనటువంటి సమయం అన్నమాట ఇది. అలాగే మనం ఏం చేయాలి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంటే పిల్లల్ని అధికంగా గారాబం పెట్టడం, పిల్లల్ని అధికంగా నమ్మడం అనేటటువంటి చేస్తున్నారు. దీనివల్ల దెబ్బతినేటటువంటి ప్రమాదం ఈ వారంలో మీకు కొత్త న్యూస్లు పిల్లల గురించి తెలియడం అనేటటువంటిది మీకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వారం కాస్త నిరాశగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో అనవసర సంభాషణలు చేసి ఉన్న బుర్రను కూడా పాడు చేసుకోవడం అనేటటువంటిది మీరు చేస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ లేనటువంటి వాడికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి జీతభత్యాలు అనేటటువంటివి మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటివి ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కావు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వారు ఇల్లు కొంటారు, పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా అనేక రకమైనటువంటి సమస్యల నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది. స్వల్పంగా జ్వరము, ఇలాంటి జలుబు అనేటటువంటి వ్యాధులు వర్షంలో తడవడం వల్ల మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, రాహు జపం చేయండి, శని స్తోత్రాలు రాహు స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, రాహుకి కిలోంపావు మినువుల్ని, తర్వాత ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలతో లేదా నలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఇద్దరికి కలిపి ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి చక్కగా తైల అభిషేకాన్ని చేయండి. చక్కగా ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారము. ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఈ వారం ఇంకా పికప్ అవుతుంది. అప్పులు కొత్త అప్పులు మీరు చక్కగా తీసుకుంటారు. అలాగే తీసుకున్నటువంటి అప్పుల్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. ముందుగా నటులకు కవనియండి, హీరోయిన్లకు కవనియండి, ప్రొడక్షన్ యూనిట్ అంతా కూడా లాభాల బాటలో వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు. కొత్త ఇండస్ట్రీస్ ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్థాపించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో మనకి ఈ వృషభ రాశి వారు, ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎలాగైతే వీళ్ళిద్దరికీ బాగుందో అదే విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా మరి వాళ్ళిద్దరి కంటే ఆ రాశుల కంటే కూడా ముందంచులో వెళ్తారు. నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలా. ఈ ధనుస్సు రాశి ఆడవాళ్ళు, అత్తగారులు ముఖ్యంగా అంటే ఆడపిల్ల తల్లి, మేము మా అమ్మాయికి పెళ్లి చేస్తాం, అమెరికాలో ఉంది, 5 లక్షల జీతం, ఇలా అంటూనే 10 సంవత్సరాల నుంచి పెళ్లి చూపులు చూస్తున్నామని భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరుతారు, పెళ్ళిళ్ళు ఏం చేయలేకపోతారు. అందువలన ఈ యొక్క ధనుస్సు రాశి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా పెళ్ళిళ్ళు సంబంధాలు అవన్నీ కూడా చూసుకోవాలా. ఎక్కువ బిల్డప్లు ఇస్తే కూడా మీకు వచ్చినటువంటి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతారు. మీ తల్లిదండ్రుల ఎక్కువ బిల్డప్ వల్ల కొన్ని సంబంధాలు పోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా మీరు చూసుకోవాలా. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పొలం కొనాలనుకునేటటువంటి వాళ్ళకి స్థలాలు ఎక్కువ రేట్లు చెప్పినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆ రేట్లన్నింటిని కుదించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్లకి, చార్టెడ్ అకౌంటెంట్లకి, ఆ తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా వ్యాపారాల్లో ముందంజలో ఉంటారనమాట. లాయర్లకి ఇది మంచి సమయం అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు బిల్డర్లు అయినటువంటి వాళ్ళు కొంత అప్పులు తీసుకొచ్చామండి మేము, తర్వాత అప్పులు మేము చక్కగా అధికమైనటువంటి వడ్డీలకి మేము ఇవ్వాలి అంటూ ఉసూరుమంటూ ఏడుస్తూ పెద్ద గూండాగాళ్ళతో స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రయత్నాలు మంచివి కాదని తెలుసుకోండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అదేవిధంగా చక్కగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాలకి మీరు చక్కగా ఈ హోమం శనివారం నాడు మీరు జరిపించుకోవాలి మీ ఇంట్లో. ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమంతో పాటు మీరు ఇంట్లోనే ఓం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. మకర రాశి. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుందని మన అందరికీ తెలిసిందే. శని వక్రించున్నాడని తెలుసు మనకి. ఈ వారంలో ఈ మకర రాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. మనకి
మకర రాశిలో మనకి ఏముందండి, మనకి అంటే శని వక్రించున్నాడు. తర్వాత కుంభరాశిలో చక్కగా మనకి కుంభరాశిలో ఉన్నాడు శని. అలాగే మీన రాశిలో మనకి ఈ రాహు ఉన్నాడు. తర్వాత కుజ గురులు ఇద్దరూ కూడా వృషభ రాశిలో ఉన్నారు. మరి కేతువు చక్కగా మనకి ఈ కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క రవి శుక్రులు ఇద్దరు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడము, బుధుడు మనకి సింహరాశిలో ఉండడము, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. దీనివల్ల మనకి మకర రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఢోకా లేదు. కాబట్టి జాగ్రత్తగా బిజినెస్లు చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. చక్కగా జీతబత్యాలన్నీ కూడా పెరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళ యాజమాన్యాలు ఇవన్నీ కూడా గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత మనకి ఈ ప్రమోషన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి అనేకమైనటువంటి ప్రమోషన్స్ వచ్చినాయి. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొన్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. ఆ విధంగా ఈ వారంలో కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు కొత్తగా వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ విధంగా మీకు ఈ యొక్క మీ సోదరులు బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. ప్రతి పని కూడా మేము ఏదో రకంగా సక్సెస్ చేయాలి అని మొండి పట్టుదలగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా మాట కఠినత్వం వల్ల కొంతమంది బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం మీరు అట్లా మాట్లాడతారనమాట, కానీ కరెక్ట్గా మాట్లాడతారు. కాబట్టి వెళ్ళి కొంతమంది యథార్థవాదులు దాన్ని అంగీకరించలేకపోయినప్పటికీ కూడా, కొంతమంది మనుషులు అంగీకరించలేకపోయినా మీరు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళే రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశిలో మనకి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి శనివారం నాడు చక్కగా ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే జమ్మి చుట్టూ శనివారం నాడు ప్రదక్షిణ చేసుకుంటూ దానికి నీళ్లు పోయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో మనం దశ మహావిద్యాల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ జాతకం ఈ వారం ఉంటుంది. కుంభరాశి. ముందుగా మనకి ఈ కుంభరాశి వారి యొక్క రాశి గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. జన్మంలో మరి ఈ యొక్క శని, తర్వాత మీనంలో రాహువు, తర్వాత కుజ గురులిద్దరూ కూడా వృషభ రాశిలో, మరి బుధుడు సింహరాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో ఇవన్నీ కూడా ఉండడం, రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉండడం జరిగింది. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. ఈ ప్రభావం వలన కొంతమందికి కొలెస్ట్రాల్ టెస్టులు, ఈ టెస్టులు, ఆ టెస్టులు అని చేయించుకొని షుగర్ టెస్టులు మరి భయపడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా కూడా ఆరోగ్య భంగాలు అనేటటువంటిది ఈ కుంభరాశి వారికి లేవన్నమాట. అయితే అలాగని చెప్పి జాగ్రత్తగా ఉండాలి కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఆ విధంగా ఉండాలా. అలాగే రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు, మంచి సంపాదన అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి రాహుగృహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు మీకు కల్పించడానికి చూస్తాడు. అలాగే హోటల్ బిజినెస్లు, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్డు, ఆయిల్స్, హాస్టల్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు పెట్టినటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలను వీళ్ళు తీయడానికి అవకాశాలు ఉంటాయి. బట్టల వ్యాపారం కూడా మంచి ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సమయంగా మనం తీసుకోవచ్చు. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఎప్పుడూ కూడా అది పవర్ సెంటర్ కాదు కాబట్టి మామూలుగా
ఈ యొక్క ఈ రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ మిగతా వాళ్ళంతా కూడా మిగతా అన్ని చోట్ల కూడా టెంపుల్స్కి వెళ్ళడము, తర్వాత ఇతర చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మరి మేము ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఈ కుంభరాశి వారు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వెళుతూ మరి ఇతరులను కూడా మరి తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బంధుమిత్రులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వీళ్ళు అందరూ కూడా వీళ్ళు మీ ఇళ్ళకి వస్తారు. ఈ మీన రాశి వాళ్ళకి ఒక హోస్ట్గా మీరు చాలా ఆనందంగా వాళ్ళందరినీ కూడా తిండి పెట్టి చాలా రోజులు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు మీరు ఉంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ మీన రాశి వారికి మనం ఈ కుంభరాశి వారికి మనం ఏం చేయాలంటే అత్యధికమైనటువంటి ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన మనం రెమెడీస్ ఏంటంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మనము ఈ కుంభరాశి వారు కనుక జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశిలో ఉన్నటువంటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి మీనంలో రాహువు, తర్వాత శని కుంభంలో ఉన్నాడు, కేతువు కన్యలో ఉన్నాడు, మరి అలాగే కుజుడు గురుడు వృషభ రాశిలో ఉండడం, ఆ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కర్కాటక రాశి, బుధుడు మరి ఈ యొక్క సింహరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. కాబట్టి కాస్త మనస్సు అంతా కూడా ఉత్సాహంగా లేకుండా, ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా పెద్ద గొడవలు ఏమో కాదు, కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది పెద్ద సీరియస్గా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం, ఇన్కమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా ఈ జీత బత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ని మిమ్మల్ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళని మరి కంపెనీస్కి రమ్మని ఇంకా మీకు పిలుపు రాదనమాట. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే మీరు సమర్థవంతంగా అన్ని పనులు చేయడం అనేటటువంటిది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం మీకు. అలాగే ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎలాగైతే మీకు ఎదుగుదల ఉందో వ్యాపార రంగాలలో కూడా ఎదుగుదల అనేటటువంటిది మనకి మీనరాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా బట్టల వ్యాపారము, తర్వాత పబ్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మనకి బ్రహ్మాండంగా ముందంజలో ఉంటారు. హ్యాచరీస్, ఆ తర్వాత కోడిగుడ్ల వ్యాపారము, ఇవన్నీ కూడా చక్కగా మీకు ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటారు ఆరోగ్య విషయంలో. సాధారణంగా వీళ్ళంతా కూడా జిమ్లకు పోయి మీరు ఎక్సర్సైజ్డ్ బాడీస్, కానీ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి మేము సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. టూ మచ్ ఓవర్ అంబిషియస్ అవ్వడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదవాలా. ప్రైవేటు ఉద్యోగాలు రావడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది చదువుకోవడానికి మాత్రమే అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి మీరు కెరీర్ పరంగా మీరు కంగారు పడినప్పటికీ కూడా గ్రహాలు మనకి ఇవ్వాల్సిన సమయంలోనే మనకి ఇస్తాయని గుర్తుంచుకోవాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు మనం చక్కగా దానం చేయండి ఉదయం 8 గంటలకి. అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మనము హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.